హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రామకృష్ణ. ఈరోజు నేను మీకు ఒక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను. అదేనండి, అందరి నోట వినిపిస్తున్నది, ప్రతి ఒక్కరి నోట, ప్రతి ఒక్కరికి మనకి ఈ వాతావరణంలో జరిగే మార్పులకు కనబడుతున్నది. అదే ఎల్నినో. అసలుకి ఎల్నినో అంటే ఏమిటి? ఎల్నినో వల్ల మన భారతదేశం మీద, మన వ్యవసాయ రంగం మీద ఎలాంటి ప్రభావాలు చూపుతుంది అనేది ఈ వీడియోలో నేను వివరించబోతున్నానండి. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మరి ఈ ఎల్నినో గురించి ముఖ్యంగా చెప్పుకోవాలంటే, అసలుకి ఎల్నినో అంటే ఏమిటి? ఎల్నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య మరియు తూర్పు భాగాల్లో సముద్ర ఉపరితల జలాలపై ఉష్ణోగ్రత పెరిగి ఇది సహజంగా ఏర్పడే ప్రక్రియ అండి. మరి ఒక వాక్యంలో చెప్పాలంటే, పసిఫిక్ మహాసముద్ర తీరంలో నీరు వేడెక్కి ఉష్ణోగ్రతలు పెరిగి మన వాతావరణంలో మార్పులు రావటాన్నే ఎల్నినో అంటారు. ఈ ఎల్నినో ప్రభావం అనేది సాధారణంగా 2 నుంచి 7 సంవత్సరాల లోపల వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలియజేశారు. అంటే 2 నుంచి 7 సంవత్సరాలు అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు. సపోజ్ మనకి ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం బాగా పంటలు పండాయి, 3 సంవత్సరం కూడా పంటలు పండాయి, తర్వాత 4 సంవత్సరం దీని ప్రభావం రావచ్చు. లేదా 4 సంవత్సరం కూడా పంటలు పండితే 5 సంవత్సరం కానీ, 6 సంవత్సరం కానీ, 7 సంవత్సరం కానీ, అలా 7 సంవత్సరాల లోపల ఎప్పుడైనా ఈ ఎల్నినో ప్రభావం అనేది రావచ్చని ఒక అంచనా. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన వాటిని దాని ప్రకారం అంచనా వేసే దీని యొక్క ఎస్టిమేషన్ ఇలా వేస్తారు. ఇప్పుడు ఈ ఎల్నినో ప్రభావం అనేది 9 నెలలు ఉండొచ్చు, 10 నెలలు ఉండొచ్చు, 1 సంవత్సరం అయినా ఉండొచ్చు, లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు అనేది ఒక అంచనా. ఇప్పుడు దీని ప్రభావం అనేది ప్రపంచ దేశాలపై ఎలా ఉండబోతుంది? ఒక్కొక్క దేశానికి ఒక్కో రకంగా ఉంటుందండి. ఒక్కో దేశంలో ఆకస్మికంగా వరదలు వస్తాయి, ఒక్కో దేశంలో అసలుకి వర్షాలే పడవు. దీనివల్ల సముద్ర జీవులపై చాలా ప్రభావం పడుతుంది. ఎండ వేడి ఎక్కువ అవుతుంది, వేడి గాలులు వేస్తాయి. ఇప్పుడు మన భారతదేశంలో ఎల్నినో పరిస్థితులు అనేవి తీవ్రంగానే ఉండబోవచ్చు. ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలు అనేవి మనకి బలహీనపడే అవకాశం ఉంది. అలానే వర్షపాతం అనేది సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. దీనివల్ల కరువు పరిస్థితులు ఏర్పడే ప్రభావం అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల మనం తినే ఆహార పదార్థాల ధరలు మొత్తం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. సో ఇది చాలా ప్రభావం చూపించవచ్చు. మెయిన్ వ్యవసాయ రంగం మీద ప్రభావం చూపించినట్లయితే మిగతా రంగాలకు కూడా దీని ఎఫెక్ట్ అనేది ఉండబోయే అవకాశం ఉంది. అందుకనే ఎల్నినో అంటే ఏమిటి అనేది మనకి ప్రభుత్వం ముందుగానే ఒక 2-3 నెలల నుంచే ముందుగానే అలర్ట్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ దాకా అందరూ ఎల్నినో వస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని. దీనివల్ల మనకి ఒకవేళ వర్షాలు కూడా ఎక్కువ పడితే పడవచ్చు, వడగండ్ల వాన పడవచ్చు, లేదా వర్షాలు పడకపోవచ్చు. మరి దీని ప్రభావం అనేది ఇలానే కొనసాగితే కొంచెం ఇబ్బందులు అనేది కూడా ఉండవచ్చు. అందుకనే రైతులకు కూడా ముందుగానే గైడ్ లైన్స్ అనేది, ఇన్స్ట్రక్షన్స్ అనేది ప్రభుత్వాలు ఆల్రెడీ జారీ చేసి ఉన్నాయి. పంటలు తక్కువ నీరు అవసరమయ్యే పంటలు వేసుకోమని ముందుగానే అందరూ మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు కూడా రైతుల్ని అవేర్నెస్ చేస్తున్నారు. మీరు మన రైతులు అనే వాళ్ళు కంపల్సరీ తక్కువ నీరు అవసరమయ్యే పంటలు వేసుకోండి. దీనివల్ల వాతావరణంలో మార్పులు ఏర్పడ్డా కానీ ఆ పంటలు అనేది మన చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ ఎల్నినో ప్రభావం నుంచి ఇంకా తగ్గాలి అంటే మనం ముందు ఇలాంటి పరిస్థితుల నుంచి ఎదుర్కోవాలి అన్నా కానీ మనం ముఖ్యంగా మొక్కలు అనేది నాటుకోవాలా. మొక్కలు నాటుకోవటం వల్ల ఎక్కువ వరదలు వచ్చినా కానీ ఆ భూమి అనేది కోత పడకుండా ఉంటుంది. అలానే భూగర్భ జలాలు తగ్గకుండా ఇంకుడు గుంతలు కూడా మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే వాటి వల్ల కూడా మనకి నీరు మనం ఉన్న చోటనే నీరు సమృద్ధిగా దొరికే అవకాశం ఉంది. ఈ వాతావరణంలో మార్పులు
ఇక ముందు ముందు మనం ఎన్నో చూడబోతున్నాం అనేది మనకి అర్థమైపోతుంది. మరి ఈ ఎల్నినో లానినో అని రెండు ఉంటాయి కదండి. ఎల్నినో అనేది మీకు ఇట్లాంటి మీకు ప్రభావం అని చెప్పాను. లానినో అనేది దానివల్ల కూడా ఆకస్మిక ప్రభావం, దీనికి ఆపోజిట్ అండి. సో ఈ రెండిటి వలన మనకి ముందు ముందు కూడా ఇబ్బందులు రాకుండా ఉండాలంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు చెట్లు అనేది నాటుకోవటం చాలా మంచిదండి. చెట్లు నాటడం వల్ల వరదలు వచ్చినా కానీ దాని వేళ్ళయి భూమిలో పాకి అవి ఆ భూమిని అనేది కోతకు గురి కాకుండా చేస్తాయి. దానివల్ల ఏమవుతుంది, వరదల యొక్క ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు చెట్లు లేని చోట చూడండి, దాని యొక్క ప్రభావం ఎంత ఎక్కువగా ఉంటుందో. చెట్లు ఉన్న చోట చూడండి. ఎప్పుడన్నా మీరు ఈసారి అబ్జర్వ్ చేయండి, కంపల్సరీ ఈ విషయాన్ని మీరు కనిపెట్టగలుగుతారు. అలానే భూగర్భ జలాలు మనం పెంచుకోవాలంటే కంపల్సరీ మన ఇంటి పక్కన మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ ఇంకుడు గుంతలు కనుక తీసి దాన్ని సేఫ్టీగా పెట్టుకొని నీళ్లు కనుక దాంట్లో ఇన్కేటెడ్ చేస్తూ ఉంటే మనకి ఎటువంటి ప్రభావాలు కూడా మనకి కనపడవు. సో ఇది కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. మరి గ్రామీణ ప్రజలకు కూడా ఇది అర్థమయ్యేలాగా చెబుదామనే ఉద్దేశంతో నేను ఈ ఎల్నినో గురించి ఈ వీడియోలో చెప్పానండి. ఇది మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. నేను టెక్నికల్గా చాలా డెప్త్గా అనేది ఎల్నినో అసలుకి ఏంటి, లోన్ అసలు ఏం జరుగుతుంది, సముద్రంలో ఏం జరిగితే ఎటు నుంచి ఎటు ఈ సముద్ర జలాలు అనేది తూర్పు నుంచి పడమరకు వెళ్ళి అక్కడ ఉష్ణోగ్రతలు పెరిగి అక్కడ వరదలు వస్తాయి, ఇవన్నీ నేను అంత దూరం అయితే వెళ్ళలేదు. మనకి ఏదైతే మన రైతులు మరి ఇబ్బంది పడకుండా మరి దానికి తగ్గట్టుగా పంటలు వేసుకొని మనం ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఇచ్చే సూచనల్ని కంపల్సరీ పాటించాలండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎంత టెక్నాలజీ పెరిగిందంటే మెట్రాలజీ డిపార్ట్మెంట్ అంటే వాతావరణ హెచ్చరికలకు సంబంధించి చేసేది, అది ముందుగానే మనకి అంత ముందుగా పసిగట్టి మనం ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, మనకి ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది ఇలాంటి పాజిటివ్ వైబ్స్ ఉన్న టెక్నాలజీ వచ్చినప్పుడు మనం దాన్ని ఉపయోగించుకొని మనం ముందుగానే వాళ్ళని, మన రైతుల్ని కానీ మన పక్కన అసలు మనం ఏం చేయబోతున్నాం అనేది మనం అందరినీ అవేర్నెస్ చేసినట్లయితే అంత ఎఫెక్ట్గా లేకుండా మనం దాదాపుగా దాని ఎఫెక్ట్ని తగ్గించుకోగలుగుతాం. ఎటుగుడి ప్రకృతి నుంచి అయితే మనం తప్పించుకోలేము, కానీ కాకపోతే దాని యొక్క ప్రభావం అనేది మనకి కొంచెం తగ్గుతుంది. ముఖ్యంగా మన రైతులందరూ గవర్నమెంట్ యొక్క సూచనలు పాటిస్తూ ఈ కరువు సమయంలో ఏం చేయాలో దానికి అనుగుణంగా మీరు చేస్తారని నేను ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నానండి. మరి నేను కూడా నా వర్క్ చేసుకుంటూ నేను నా ఖాళీ టైంలోనే నేను ఈ వీడియోలు చేస్తున్నాను అండి. ఇది నాకు ఒక ఫ్యాషన్గా నేను చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు నా వర్క్ టైంలో వీడియో చేయనండి. కొంతమందికి డౌట్ కూడా రావచ్చు, ఏంటి ఇతను అసలు వర్క్ చేస్తున్నాడా ఏంటి అనేది. అలాంటిది ఏం లేదండి. నా వర్క్కు ఉండే ఇంపార్టెన్స్ నేను ఇస్తాను. నా ఖాళీ టైం అంటే వర్క్ నుంచి వచ్చిన తర్వాత. ఇంకా ఈ వీడియో చూసిన వారందరికీ నేను అర్థమైంది అని అనుకుంటున్నాను. సో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మీరు చేసినట్లయితే నేను చేయబోయే నెక్స్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. మీరు ఇలానే నా వీడియోలు మీరు అందరూ ఎక్కువగా చూస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.